వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో సిబిఐ గతంలో దర్యాప్తు చేసింది. వాస్తవానికి దర్యాప్తు చేసిన దాంట్లో పెద్దగా వాళ్ళకేమి ఇన్పుట్స్ ఏం కనపడలేదు దాంట్లో. దాని మీద మీడియా లీకులు అయ్యని ఇయ్యని రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వీళ్ళు వాడుకోవడానికి తప్పితే ఆ కేసు విషయంలో సిబిఐ ఎక్కడ కూడా ఇదిగో పలానా వ్యక్తి పాత్ర ఇది అని చెప్పి చూపించలేకపోయింది. దీనిపైన సునీతారెడ్డి గారు కాసేపు సుప్రీంకోర్టుకి కాసేపు ఇక్కడ అటు ఇటు తిరుగుతూ ఉన్నా కానీ అంతర్లీనంగా ఈ కేసు విషయంలో కొలిక్కొచ్చిన అంశాలు అయితే లేవు. దర్యాప్తు కూడా సిబిఐ ఎప్పుడో పూర్తి చేసింది. ఇక సునీతారెడ్డి గారి పిటిషన్ పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేసింది ఈ కేసు విషయంలో. దీంట్లో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన మాటలు మాట్లాడింది. అదేంటంటే ఇంకెంతకాలం సిబిఐ విచారణ కొనసాగాలి. సునీతారెడ్డి పిటిషన్పై విచారణలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సవాల్ చేసిన సునీత అంటే ఆనాడు ట్రయల్ కోర్టులో తేల్చుకోండి, 8 వారాలు గడువిస్తున్నాను మేము మీకు, ఆ ట్రయల్ కోర్టు ఏది చెప్తే చేయండి అయ్యిందంటే ఆ ట్రయల్ కోర్టు నిర్ణయం అనేది తీసుకోవాలి. ఆ ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకోపోలేక మళ్ళీ సుప్రీంకోర్టు సునీతారెడ్డి గారు వస్తే మళ్ళీ సుప్రీంకోర్టు సిబిఐ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. విచారణ జరిపిన జస్టిస్ సుందరేష్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ సునీత పిటిషన్పై సిబిఐ వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు ఆదేశం. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని చెప్పి కోరిన సిబిఐ తరపు న్యాయవాది తదుపరి విచారణ ఫిబ్రవరి 5కు వాయిదా. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇంకెంతకాలం దర్యాప్తు కొనసాగించాలనుకుంటున్నారు? ఈ కేసులో మళ్ళీ మినీ ట్రయల్ కొనసాగించాలనుకుంటున్నారా? ఇలాగైతే కేసు దర్యాప్తు పూర్తి కావడం మరో 10 ఏళ్ళు పడుతుంది. సిబిఐ ఈ విషయంలో తన వైఖరి తెలియజేయాలి. తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే కేసును క్లోజ్ చేయండి. ఇంకా వాస్తవానికి సిబిఐ వాళ్ళు విచారణ ఎప్పుడో చేశారు, అది అయిపోయింది విచారణ. మళ్ళీ విచారణ అవసరం ఉందా లేదా అని చెప్పి సుప్రీంకోర్టు అడిగితే మీరు చేయమంటే మళ్ళీ చేస్తామని చెప్పి సిబిఐ ఆనాడు సుప్రీంకోర్టులో చెప్పింది. వెంటనే ఇది ట్రయల్ కోర్టుకు బదిలీ చేసింది. ట్రయల్ కోర్టులో అటువంటి ఆదేశాలు ఏంటి అని చెప్పి అందుబాటులో సునీతారెడ్డి గారికి అనుకూలంగా అనిపిపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. మళ్ళీ సిబిఐ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక తదుపరి దర్యాప్తు అవసరం లేదనుకుంటే వివేకానంద రెడ్డి గారి కేసెస్ క్లోజ్ చేయండి. దీన్ని లాజికల్ ఎండ్కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సిబిఐ వైఖరి ఆధారంగా ఈ కేసులో మేము నిర్ణయం తీసుకుంటాము. తదుపరి దర్యాప్తు కావాలనుకుంటే ఎంత మేరకు కావాలి, తదుపరి దర్యాప్తుకు అనుమతిస్తే బెయిల్పై దాని ప్రభావం ఎలా ఉంటుంది, అన్ని అంశాలు మేము బ్యాలెన్స్ చేయాల్సి ఉంది. ఈ మేరకు ఆదేశాలు సవరించాల్సి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు అయితే సునీతారెడ్డి గారి పిటిషన్ పైన ఈరోజు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. సిబిఐ వాళ్ళు మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్తే ఫిబ్రవరి 5కి అయితే ఈ పిటిషన్ సునీతారెడ్డి గారి పిటిషన్ అయితే వాయిదా వేయడం జరిగింది. మరి తదుపరి ఈ సిబిఐ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వాస్తవానికి అయితే సిబిఐ వాళ్ళు గతంలోనే విచారణ అంతా అయిపోయింది. ఇంకా దీనిలో తదుపరి విచారణ చేయాల్సిన అవసరం ఏం లేదు, మాకు కనపట్లేదు. కానీ మీరు చెప్తే మళ్ళీ మేము చేస్తాం, దాంట్లో ఏమీ అభ్యంతరం లేదని సిబిఐ వాళ్ళు అయితే గతంలో సుప్రీంకోర్టు ముందు మాట్లాడితే సుప్రీంకోర్టు 8 వారాలు ట్రయల్ కోర్టులో ఒకసారి చూసుకోండి, 8 వారాలు గడువిస్తామని చెప్పి నాకు చెప్పడం జరిగింది. మధ్య నవంబర్ ఆ టైంలో అనుకుంటాను నాకు తెలిసి జరిగింది ఇష్యూ.